హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమీ డిల్ డైరీస్. మిల్క్ స్వీట్ అంటే ఇది నెక్స్ట్ లెవెల్ అండి. ఈ షీర్ కుర్మా చేస్తే ఫాస్టింగ్ కూడా మర్చిపోతారు. కొంచెం కాదండి, ఉన్నంతలో రిచ్గానే చేశాను అనుకుంటున్నానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. నేనైతే 2 లీటర్ల పాలు తీసుకున్నానండి. అవి చక్కగా మరగపెట్టుకుంటాను. పాలను బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మాత్రమే మిగతా ప్రాసెస్ అంతా చేద్దాము. అయితే నేను ఈ సేమియాలు తీసుకున్నానండి. కొన్ని ఇలాంటివి కూడా ఉంటాయి, కొన్ని రౌండ్గా ఇలా చుట్టి పెట్టినవి కూడా ఉంటాయి. అవి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ సేమియాలని ఇలా క్రష్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక కళాయిలో నెయ్యి వేసుకొని ఏదైతే క్రష్ చేసి పెట్టుకున్నామో ఆ సేమియాలని అందులో వేసి లో ఫ్లేమ్ మీద చక్కగా వేయించుకుందామండి. సేమియా వేగినట్టు మనకు తెలుస్తుందండి, బ్రౌన్ కలర్లో వస్తుంది. చిన్న మంట మీద వేయించుకోండి. అప్పుడైతేనే చక్కగా ఎక్కడ అడుగు పట్టకుండా చాలా నీట్గా ఉంటుంది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు సేమియాలు వేపుకున్నవి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు చూడండి, పాలు బాగా మరిగాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు 2 లీటర్ల పాలకి నేను 1 కప్పు పంచదార వేశానండి. ఇప్పుడు పంచదార బాగా కరిగేలా ఒకసారి తిప్పుకుందామండి. ఇప్పుడు వేయించుకున్న సేమియాల్ని పాలల్లో వేసేసుకుందామండి. ఈ ప్రాసెస్ అంతా కూడా నేను స్టవ్ ఆఫ్ చేసి చేసుకుంటున్నానండి. నేను చక్కెర వేయడానికి ముందే నేను స్టవ్ ఆఫ్ చేసి పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఎక్కువగా సేమియా ఉడికితే ముద్ద అయిపోతుందండి. సో అలా అవ్వకుండా స్టవ్ ఆఫ్ చేసి షుగర్ వేసుకున్న తర్వాత మాత్రమే నేను సేమియాలు యాడ్ చేశాను. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేపుకోవడానికి మళ్ళీ 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందామండి. ఇప్పుడు బాదం పిక్కలు, జీడిపప్పు నేను హాఫ్ సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. పంకిన్ సీడ్స్, ఇందులో సిరంజి కూడా యాడ్ చేసుకోవచ్చండి. నాకు సిరంజి అయితే నాకు దొరకలేదు. సో నేనేంటంటే నా దగ్గర ఉన్న వాటితో వేసేసానండి. చక్కగా వేయించుకోవాలండి లో ఫ్లేమ్ మీద. ఇది వేయించుకోవడానికి చాలా టైం పడుతుంది. చక్కగా వేయించుకోండి. మిల్క్ మేడ్ కూడా తీసుకుందామండి. ఇప్పుడు మిల్క్ మేడ్ ఏదైతే నేను హాఫ్ కప్ తీసుకున్నానండి. ఇప్పుడు సేమియాలు వేసాం కదండి, ఆ పాలలో మిల్క్ మేడ్ కూడా వేసేసి కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. చూడండి, సేమియాలు స్టవ్ ఆఫ్ చేసినా కూడా ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇప్పుడు చూడండి, డ్రై ఫ్రూట్స్ కూడా వేగిపోయాయి. ఈ వేగిన డ్రై ఫ్రూట్స్ని మనం ఈ పాలల్లో కలిపేసుకుందామండి. అంతే, ఎంతో టేస్టీ క్రీమీ మిల్క్ క్రంచీ డ్రై ఫ్రూట్స్తో షీర్ కుర్మా రెడీ అయిపోయిందండి. ఎవరికైనా సరే ఇది పెడితే ఫిదా అయిపోవాల్సిందేనండి. గెస్ట్స్ వచ్చినప్పుడు ఇది ఒక్కసారి వాళ్ళకి పెట్టి చూడండి, వాళ్ళు ఇంకా ఒక్క బౌల్తో వదలరండి, అంత బాగుంటుంది. ఈ ఈ కొలతలతో మీరు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. పిల్లలకైతే ఈరోజు పండగేనండి, అంత బాగా నచ్చింది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.